హలో, వెల్కమ్ టు పినితో షాపింగ్. ఈరోజు మనం టర్మ్ ఇన్సూరెన్స్ పార్ట్ 2 చూద్దాం. పార్ట్ 1లో మనము బేసిక్గా చెప్పుకున్నాం ఏంటి ఎలా అని. ఈరోజు ఇంకొంచెం డీప్గా వెళ్దాం. ఫస్ట్ అయితే ఒకసారి రీక్యాప్ చేద్దాం. టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఎవరికి ఎందుకు అని. టర్మ్ ఇన్సూరెన్స్ బేసిక్గా ఎవరన్నా తీసుకోవచ్చండి. మీకు ఒక బ్యాంక్ అకౌంట్ నుండి మేజర్ అయి ఉంటే మీరు ఎలిజిబుల్ అవుతారు టర్మ్ ఇన్సూరెన్స్కి. ఇంకా ఎందుకు తీసుకోవాలి అంటే మీ ఫ్యామిలీ సెక్యూరిటీ కోసము టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఉండాలండి ప్రతి ఒక్కరికి. రేపు మీకు ఏమైనా అయినా వాళ్ళు ఇట్లా అనాథలుగా ఉండిపోకుండా సెక్యూరిటీగా మీరు మీ తరపు నుంచి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. వాళ్ళకి సేమ్ మీరు ఉన్నప్పుడు ఎలా బతుకుతున్నారో ఆ తర్వాత కూడా అలానే బ్రతికే ఛాన్స్ ఉంటుంది మనం టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వలన. ఇంకా ఇప్పుడు మనము 25 ఇయర్స్కి 1 crore టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాం అనుకోండి. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 25 ఇయర్స్ దానికి పే చేస్తూ ఉంటామనుకోండి. ప్రతి మంత్ ఒక 700 అలా వాళ్ళకి పే చేస్తూ ఉండాలి. ఈ పాలసీ తీసుకున్నప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ మనకి డీటెయిల్స్ వాళ్ళు ఇస్తారు, మీరు డీటెయిల్గా కనుక్కోండి. రకరకాలు ఉంటాయి వాటిల్లో. నేను ఫస్ట్ వీడియోలో చెప్పాను, ఒకసారి అది కూడా చూడండి. ఈరోజు మనం ఏం చూద్దామంటే ఈ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు మీరు కొన్ని కనుక్కోవాలి. లైక్ క్లెయిమ్ రేట్ కనుక్కోండి. అంటే కొన్ని బ్యాంక్స్ మనం ఇప్పుడు 1 crore తీసుకున్నాం అనుకోండి, మనకేమైనా అయిందనుకోండి ఆ 25 ఇయర్స్ పీరియడ్లో, అప్పుడు మనకి ఫుల్ 1 crore రాదు. వాళ్ళు క్లెయిమ్ రేషియో చెప్తారు, ఎంత వస్తే అంతే వస్తుంది మనకి. వాళ్ళు ఎంత ఇస్తే కొన్ని కంపెనీస్ 99.8% ఇస్తుంది, కొన్ని కంపెనీస్ 98% ఇస్తుంది. అలా బ్యాంకుని బట్టి మనది వాళ్ళు ఎలా ఇస్తున్నారో దాని ప్రకారమే క్లెయిమ్ రేషియో ఉంటుంది. సో మీరు క్లెయిమ్ రేషియో చూసుకొని తీసుకోండి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు. ఇక్కడ చూడండి, వీళ్ళు ఇక్కడ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఎంత ఇచ్చారో చూద్దాం. ఈ పక్క చూడండి, యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళు 99.7% ఇస్తున్నారు. హెచ్డిఎఫ్సి వాళ్ళు 99.5% ఇస్తున్నారు. బజాజ్ అలయన్స్ 99% ఇస్తుంది. తర్వాత ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ 97 to 98% ఉంది. ఇలా సిఎస్ఆర్ రేషియోని చూసుకొని తీసుకోండి. సో దట్ అప్పుడు మన తరపు నుంచి ఎవరైతే నామినీ ఉన్నారో వాళ్ళు డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేసి ఆ ప్రాసెస్ని స్టార్ట్ చేసి వాళ్ళు ఎంత ఇస్తామన్నారో అంత మనకు వస్తుంది. మనం ఇప్పుడు 1 crore కడుతున్నాం కాబట్టి ఫుల్ 1 crore రాదు, ఆ రేషియోని ప్రకారమే మనకి ఇస్తారు. అలాగే మనము ఇంకొకటి ఏంటంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఇన్క్యుబేషన్ పీరియడ్ అని ఉంటుంది. ఇన్క్యుబేషన్ పీరియడ్ టర్మ్ ఇన్సూరెన్స్లో అంటే మనం పే చేసిన వెంటనే మనకి రాదండి. పే చేసిన వెంటనే మనకి అంటే ఇప్పుడు నేను ఈరోజు స్టార్ట్ చేశాను, ఇంకా 30 డేస్ లోపలే నాకేమన్నా అయిందనుకోండి, మా వాళ్ళకి నా నామినీకి రాదు అప్పుడే. ఎందుకంటే బేసిక్ టైం పీరియడ్ ఉంటుంది, అదే ఇన్క్యుబేషన్ పీరియడ్. ఆ 30 డేస్ తర్వాత 31st డే కానీ నెక్స్ట్ 40th డే కానీ అలా నేను స్టార్ట్ చేసిన తర్వాత నాకేమన్నా అయితే అప్పుడు మా ఫ్యామిలీకి వస్తుంది, క్లెయిమ్ చేసుకోవచ్చు వాళ్ళు. సో మీరు ఆ ఇన్క్యుబేషన్ పీరియడ్ కూడా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది ఒకసారి కనుక్కోండి వాళ్ళని తీసుకునేటప్పుడు. కొన్ని కంపెనీస్ 30 డేస్ ఉంటాయి, కొన్ని 180 డేస్ తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఆ తర్వాత నుంచే మన క్లెయిమ్ చేయొచ్చు మనది ఇన్సూరెన్స్. సో ఈ 2 టర్మ్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి ఈరోజు టర్మ్ ఇన్సూరెన్స్ పార్ట్ 2 చేశాను. ఇంకా మనము ఫ్యూచర్లో పీపీఎఫ్ చూద్దాం. ఇంకో వీడియో ఉంది ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి అని, అది కూడా ఒకసారి చూడండి. అలానే షాపింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి, అవి కూడా చూడండి. మీకు నచ్చితే ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.